నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో రేపే ఓట్ల లెక్కింపు 49 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ కట్టుదిట్టమైన భద్రత ఫలితాలపై ఎడతెగని ఉత్కంఠ రేపటి ఫలితాలు భారాసకే అనుకూలంగా ఉంటాయన్న కేసీఆర్ కౌంటింగ్ కేంద్రాలు దాటి రావొద్దని అభ్యర్థులు కీలక నేతలకు కాంగ్రెస్ సూచన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ మార్పునకు కుట్ర జరుగుతోందన్న కాంగ్రెస్ రైతు బంధు నిధులు దారి మళ్లకుండా చూడాలని ఈసీకి ఫిర్యాదు ఏపీలో ఓటర్ల జాబితా సవరణలకు ఈసీ ప్రత్యేక డ్రైవ్ స్థానికంగా లేరని ఓట్లు తొలగించడం సరికాదని అధికారులకు నిపుణుల హితవు ఏపీని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమన్న చంద్రబాబు బెజవాడ దుర్గమ్మకు ప్రత్యేక పూజలు వచ్చే ఎన్నికల్లో ప్రజలదే గెలుపన్న పవన్ సాగర్ శ్రీశైలం వివాదంపై కేంద్ర జలశక్తి శాఖ భేటీ వాయిదా తెలంగాణ నీటి దోపిడీ చేస్తోందని ఏపీ ఫిర్యాదు కృష్ణా బోర్డుకు మురళీధర్ లేఖ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో రేపే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓట్ల లెక్కింపునకు ఈసీ ఏర్పాట్లు మిజోరంలో ఎల్లుండికి వాయిదా మరో మైలురాయిని అందుకున్న ఆదిత్య L1 సౌరగాలుల అధ్యయనం చేస్తోందన్న ఇస్రో చాలా ప్రశ్నలకు జవాబులు లభిస్తాయని వెల్లడి తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ రేపు వీడనుంది రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా మొదట పోస్టల్ బ్యాలెట్లను అరగంట తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు ఇందుకు అన్ని నియోజకవర్గాల్లో 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేయనుండగా 500కు పైగా పోలింగ్ కేంద్రాలున్న 6 నియోజకవర్గాల్లో రెట్టింపు సంఖ్యలో ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా 49 ప్రాంతాల్లో ఓట్లు లెక్కించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది హైదరాబాద్ జిల్లాలో 14 రంగారెడ్డి జిల్లాలో 4 నిజామాబాద్ జిల్లాలో 2 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు వరంగల్ హన్మకొండ జిల్లాలకు ఒకే చోట లెక్కింపు కేంద్రం ఉండగా మిగిలిన 28 జిల్లాల్లో ఒకటి చొప్పున లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు ప్రతి నియోజకవర్గంలో లెక్కింపు కోసం 14 చొప్పున టేబుళ్లు పోస్టల్ బ్యాలెట్ కోసం అదనంగా మరో టేబుల్ ఏర్పాటు చేస్తారు మొత్తం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు కోసం 1766 టేబుళ్లు పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుళ్లు ఉంటాయి తొలుత ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు 8:30కు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే పోస్టల్ బ్యాలెట్ ఈవీఎం లెక్కింపు సమాంతరంగా కొనసాగుతుంది హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్లు సహా తెలంగాణలోని అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు కేంద్రాల సమీపంలో ఎలాంటి ఊరేగింపులు చేయొద్దని సూచించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సంగారెడ్డి పటాన్చెరు ఆందోళ్ నారాయణఖేడ్ జహీరాబాద్ ఓట్ల లెక్కింపు నిర్వహించే గీతం విశ్వవిద్యాలయం వద్ద 3 అంచెల భద్రత కల్పించారు నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల జనగామ జిల్లా పాలకుర్తి జనగామ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పెంపర్తి విద్యాభారతి ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టనున్నారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మహబూబాబాద్ ఓట్ల లెక్కింపు సాంఘిక సంక్షేమ పాఠశాలలో జరపనున్నారు భూపాలపల్లికి సంబంధించి అంబేద్కర్ స్టేడియంలో ములుగు ఓట్ల లెక్కింపు అక్కడి కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్లో చేపట్టనున్నారు హనుమకొండ జిల్లాలో పరకాల వరంగల్ పశ్చిమ నర్సంపేట వరంగల్ తూర్పు వర్ధన్నపేట నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు యనుమాముల మార్కెట్ గోదాముల్లో చేపట్టనున్నారు ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు రేపటి ఓట్ల లెక్కింపులో భారస విజయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమాతో ఉన్నారు పలు ఏజెన్సీలతో పోలింగ్ సరళిపై నివేదికలు తెప్పించుకొని 2 రోజులుగా విశ్లేషిస్తున్న కేసీఆర్ ప్రగతి భవన్లో మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఇతర పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమాలోచనలు జరిపినట్టు తెలిసింది ఎగ్జిట్ పోల్స్ తో నిరాశపడొద్దని మళ్లీ భారాసనే విజయం సాధిస్తుందని ప్రగతి భవన్ వెళ్లిన పార్టీ నేతలకు కేసీఆర్ వివరించారని పార్టీ వర్గాలు తెలిపాయి రాష్ట్ర వ్యాప్తంగా రేపు సంబరాలు చేసుకుందామని నేతలకు చెప్పినట్లు పేర్కొన్నాయి సచివాలయం ఆవరణలో ప్రమాణ స్వీకారం చేసి అసైన్డ్ భూములకు హక్కులపై తొలి సంతకం చేస్తారని కేసీఆర్ అన్నట్లు వివరించాయి అటు భారస వర్గాలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ తెలంగాణ భవన్లో సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్నాయి
తెలంగాణలో కాంగ్రెస్ కు ఎగ్జిట్ పోల్ ఫలితాలు సానుకూలంగా ఉన్నప్పటికీ రేపు జరిగే ఓట్ల లెక్కింపును దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య నేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించి అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల వద్దే ఉండాలని సూచించారు. ఇబ్బందులు ఉంటే రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకురావాలని నిర్దేశించారు. అటు కౌంటింగ్ జరిగే 49 కేంద్రాల వద్ద ఏఐసీసీ నుంచి ప్రత్యేక పరిశీలకులను నియమించారు. వారిని కౌంటింగ్ కేంద్రాలు దాటి రావద్దని ఆదేశించారు. మరోవైపు అభ్యర్థులను హైదరాబాద్ రప్పించి ఏఐసీసీ ప్రతినిధులతో వారికి దిశానిర్దేశం చేయాలని భావించినప్పటికీ తర్వాత రావద్దని సమాచారం ఇచ్చారు. అటు ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసేందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు జాట్, బోసురాజు, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తదితరులు హైదరాబాద్ చేరుకున్నారు. ఎన్నికల ఏజెంట్కు ఎమ్మెల్యే ధ్రువపత్రం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ఉదయం సీఈఓ వికాస్ రాజ్ను కోరారు. అయితే అభ్యర్థి తరపున వచ్చిన వ్యక్తి ఆర్ఓకు తెలుసుండాలని, అలాంటి వారికి ధ్రువపత్రం ఇవ్వొచ్చని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు విశ్వాసం వ్యక్తం చేసిన డీకే, సీఎం కేసీఆర్ తమ అభ్యర్థులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. I think there is no problem, no threat, anything. We have confidence. Our party will win comfortably. All legislators will be loyal. We know that they are trying to trap. We don't know all information. Our candidates themselves have informed them that they have been approached by the CM directly himself. We are not worried. No one will go. They are also very cautious. We are also very cautious. భారత ప్రభుత్వం నచ్చిన గుత్తేదారులకు 6,000 కోట్ల చెల్లింపులు చేసేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రతినిధి బృందం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు. భారత ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోకూడదని సీఈఓతో భేటీ తర్వాత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చూడాలని సీఈఓను కోరినట్లు తెలిపారు. రేపు గెలుపు ధ్రువపత్రాలను తమ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు తీసుకుంటారని చెప్పారు. ఈ మేరకు ఆర్ఓలకు ఆదేశాలు ఇవ్వాలని సీఈఓను కోరినట్లు ఉత్తమ్ తెలిపారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 1000 ఎకరాల అసైన్ ల్యాండ్స్ ధరణి పోర్టల్ పై ల్యాండ్ రికార్డ్స్, టైటిల్ రికార్డ్స్ గత 2-3 రోజులుగా మారుస్తున్నా అని చెప్పి మాకున్న సమాచారము. ఈ 2-3 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 6,000 కోట్లు కాంట్రాక్టులు ఇవ్వడంలో సిటీ చుట్టుపక్కల జిల్లాల్లో అసైన్ ల్యాండ్స్ రికార్డ్స్ మారుస్తున్న ఆరోపణలు మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సిఇఓ ద్వారా ఇవ్వడం జరిగింది. చీఫ్ సెక్రటరీకి ఈ విషయాలు ఫార్వర్డ్ చేసి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పి కోరడం జరిగింది. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల కోసం ఆంధ్రప్రదేశ్లో ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవలందిస్తోంది. శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలకు వెళ్లి ఓటు ఉందో లేదో పరిశీలించుకునే అవకాశాన్ని ఈసీ ప్రజలకు కల్పించింది. ఈ మేరకు బూత్ లెవెల్ అధికారులు అభ్యర్థనలు తీసుకుంటున్నారు. నందిగామ స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో 10 పోలింగ్ బూత్లు ఉండగా 9 మంది విధులకు హాజరయ్యారు. ఒక బిఎల్ఓ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లారు. కేంద్రీయ విద్యాలయం ఆవరణలో బిఎల్ఓలు కూర్చోవడానికి కుర్చీలు లేక ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో బిఎల్ఓల కోసం ఓటర్లు ఎదురు చూశారు. తిరువూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద బిఎల్ఓలు కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కంకిపాడు మండలంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల వద్దకు బిఎల్ఓలు ఆలస్యంగా హాజరయ్యారు. పత్తికొండ నియోజకవర్గం మద్దికేరలోని 28వ పోలింగ్ కేంద్రంలో 95 మంది చనిపోయిన వారి ఓట్లను తొలగించలేదని స్థానికులు చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం పెట్టే ఫామ్ 7 దరఖాస్తులను ఆమోదించి ఓట్లు తొలగిస్తే అధికారులు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సిటిజన్స్ ఫర్ డెమోక్రటిక్ ఫోరం ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ హెచ్చరించారు. గంపగుత్తగా వచ్చే ఫామ్ 7 దరఖాస్తుల విషయంలో ఎన్నికల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సొంతూరులో లేరని ఓట్లను తొలగించడం పౌర హక్కును కాలరాయడమేనని వివరించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఫామ్ 7 బాధితులతో కలిసి ఆయన ఆందోళన నిర్వహించారు. 23 మంది స్థానికుల ఓట్లు తొలగించడంపై మండిపడ్డారు. పోలింగ్ బూత్లను సందర్శించి బిఎల్ఓల పనితీరుపై ఆరా తీశారు. ఫామ్ 7 దరఖాస్తులపై విచారణ ఎలా చేస్తున్నారని బూత్ లెవెల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫామ్ 7 కొత్త నిబంధనలను గతంలో భారీగా పెట్టిన ఫామ్ 7 దరఖాస్తులకు వర్తింపచేయాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాసినట్లు రమేష్ కుమార్ తెలిపారు. ఒక ప్రాంతంలో వివక్షతో ఎక్కువ మందిని కనుక తీసేసే ప్రయత్నాలు కనుక చేస్తే 5 కంటే ఎక్కువ మంది ఒక కుటుంబానికి చెందిన వారిని తొలగించాలంటే విధిగా త్రిసభ్య కమిటీ తనిఖీ చేసిన తర్వాత వారి ఆమోదం మేరకే ఇది జరగాలి అనే నిబంధన అయితే ఉంది. కుట్రపూరితంగా వాళ్ళ ఓట్లు తొలగించేది జరుగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా ఒక బిఎల్ఏ 23 ఓటర్స్, జెన్యూన్ ఓటర్స్, ఈ గ్రామస్తులను తొలగించడానికి అతను పిటిషన్ ఇవ్వటం, దానికి బ్లాక్ లెవెల్ ఆఫీసర్ విచారణ లేకుండా వెనువెంటనే నోటీసెస్ ఇవ్వటం కూడా చాలా ఆశ్చర్యకరం.
తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఎన్ని దుష్ట శక్తులనైనా ప్రతిఘటిస్తూ ముందుకెళ్తానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగు ప్రజానికానికి సేవ చేసి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్టు చెప్పారు. ఈ ఉదయం చంద్రబాబు దంపతులు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. తెలుగు ప్రజలు సిరి సంపదలతో ఆనందంగా జీవించేందుకు వారికి సేవ చేసే అవకాశం అమ్మవారు ప్రసాదిస్తారని నమ్ముతున్నట్టు చంద్రబాబు చెప్పారు. మానవ సంకల్పానికి దైవ సహాయం ఎంతో అవసరమని తొలుత దైవ దర్శనాలు చేసుకుంటున్నట్టు చెప్పిన చంద్రబాబు తనకు కష్టం వచ్చినప్పుడు న్యాయం కోసం, ధర్మం కోసం దేశ విదేశాల్లో పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు. అధికార యంత్రాంగం తమ ధర్మాన్ని నిర్వర్తించాలని హితవు పలికారు. తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో పెట్టాలనేది నా సంకల్పం. అందుకోసమే 45 ఏళ్లు పనిచేశాను. ఇప్పుడు కూడా ఎన్ని దుష్ట శక్తులు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాల్ని ప్రతిఘటిస్తూ ముందుకు పోతాను. అదే సమయంలో ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, ధర్మాన్ని మనం పరిరక్షిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అధర్మంగాని ముందుకొచ్చి ఇష్టానుసారంగా తయారైతే అందరి బ్రతుకులు అతలాకుతలం అవుతుంది, భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది. అందరం కలిసి సమిష్టిగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందు పోయే విధంగా, మళ్లీ పూర్వ వైభవం వచ్చేట్టుగా, ఇక్కడుండే ప్రజానికానికి అన్ని విధాల న్యాయం జరిగే విధంగా, సకల సంపదలు వచ్చే విధంగా ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే పొత్తులకు వెళ్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. విడివిడిగా పోటీ చేస్తే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి ఏపీని సర్వనాశనం చేస్తారని వివరించారు. అణగారిన కులాలకు, అధికారం చూడని కులాలకు సాధికారత రావాలన్నదే జనసేన లక్ష్యమని తెలిపారు. ఎదగడం అంటే ఇంకో కులాన్ని తగ్గించడం కాదన్న పవన్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. సర్పంచుల సంఘం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, చిక్కాల దొరబాబు మరికొందరు నేతలు పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. వారిని పార్టీలోకి ఆహ్వానించిన పవన్ అంతా కలిసి జగన్ను ఇంటికి పంపేందుకు ముందుకు రావాలన్నారు. చాలా మందికి అధికారం ఇస్తారు బీసీ కులాలకు, కానీ నిర్ణయాత్మక శక్తి ఇవ్వరు. ఈ రాష్ట్రంలో అత్యధిక పదవులన్నీ, నామినేటెడ్ పోస్టులన్నీ 80% ఒకే కులానికి అంటగట్టిన వ్యక్తి జగన్. నేను కులాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇన్ని కులాలు వెనకబడి ఉన్నాయి. ఆ నేపథ్యంలో నేను ఖచ్చితంగా కులాల గురించి ప్రస్తావించే తీరుతాను. నేను వ్యక్తుల్ని చూస్ చేసుకునేటప్పుడు నేను కులాలను చూడను. కొట్లాడాల్సింది జగన్ పాలన మీద మాట్లాడాలి. రోడ్లు వేయడు, భవన నిర్మాణ కార్మికుల తాలూకు సంబంధించిన పొట్ట కొడతాం, అసలు మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పి వచ్చి నువ్వు మద్యపానాన్ని, కల్తీ మద్యపానాన్ని నీ డిస్టిలరీస్ ద్వారా అమ్ముతావు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. కాకినాడ గ్రామీణ మండలం తిమ్మాపురం నుంచి పాదయాత్రగా బయలుదేరిన లోకేష్ కు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. తెలుగుదేశం, జనసేన నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి లోకేష్ వెంట నడుస్తున్నారు. తెలుగుదేశం నాయకులు చినరాజప్ప, వర్మ, నవీన్ లోకేష్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. సామర్లకోట మండలం పవర మీదుగా పిఠాపురం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. అనంతరం కొండెవరం, కొత్త ఇసుకపల్లి మీదుగా ఎండపల్లి వరకు యాత్ర కొనసాగనుంది. తెలంగాణలో రేపు ఓట్ల లెక్కింపు దృష్ట్యా కృష్ణా జలాల పంపిణీ ప్రాజెక్టుల నిర్వహణ అంశంపై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరగనున్న తెలుగు రాష్ట్రాల సమావేశం ఈ నెల 6కు వాయిదా పడింది. కృష్ణా జలాలను విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి కోసం ఉపయోగించుకుంటోందని ఆంధ్రప్రదేశ్ జలశక్తి శాఖకు ఫిర్యాదు చేసింది. నీటి ఇండెంట్పై కేఆర్ఎంబీ నిర్ణయం తీసుకునే వరకు సాగర్ నుంచి నీటి విడుదల నిలుపుదల చేసేందుకు ఏపీ అంగీకరించింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల భద్రత పూర్తిగా కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్లింది. కృష్ణా జలాల పంపిణీ, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై జలశక్తి శాఖ తలపెట్టిన సమావేశం ఈ నెల 6కు వాయిదా పడింది. రేపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉన్నందున అందుకు చేయాల్సిన ఏర్పాట్లపై తెలంగాణ చేసిన అభ్యర్థన మేరకు వీడియో కాన్ఫరెన్స్ ను 6వ తేదీకి కేంద్ర జలశక్తి శాఖ మార్చింది. అయితే జలశక్తి శాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఏపీకి ఉన్న నీటి అవసరాలు, ప్రాజెక్టుల వద్ద ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్ని వివరించారు. శ్రీశైలం నుంచి 15 టీఎంసీలను వినియోగించుకునేందుకు ఇప్పటికే కేఆర్ఎంబీకి ఇండెంట్ సమర్పించామని తెలిపారు. ఈ అంశంపై స్పందించిన జలశక్తి శాఖ ఏపీ పంపిన ఇండెంట్ పై చర్చించి నిర్ణయం తీసుకోవాలని కేఆర్ఎంబీని ఆదేశించింది. అప్పటి వరకు సాగర్ నుంచి నీటి విడుదలను నిలిపివేయాలని ఏపీకి జలశక్తి శాఖ సూచించింది. అటు కృష్ణా జలాలను తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి, సాగునీటికి ఉపయోగించుకుంటూ 2 రకాలుగా ప్రయోజనం పొందుతోందని సీఎస్ జవహర్ రెడ్డి జలశక్తి శాఖకు ఫిర్యాదు చేశారు. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విచక్షణ రహితంగా నీటిని వాడుకుంటోందని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం
కర్నూలు చీఫ్ ఇంజనీర్ ఆధీనంలో ఉండాలని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ కుడి భాగమంతా ఏపీలోనే ఉన్న కేఆర్ఎంబీ ఆదేశాల మేరకు నీటిని విడుదల చేయాలని తెలంగాణకు ప్రతిసారి విజ్ఞప్తులు చేయాల్సి వస్తోందన్నారు. సాగర్ కుడివైపు ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని కేఆర్ఎంబీ సూచనల మేరకే నీటి విడుదల చేస్తామని తెలిపారు. కృష్ణా ప్రాజెక్టులపై కేఆర్ఎంబీ పరిధిని నిర్ణయించే వరకు ఏపీ పోలీసుల్ని సాగర్ ప్రాజెక్టు వద్ద మోహరిస్తామని చెప్పారు. ఏపీ ఇండెంట్ పై కేఆర్ఎంబీ నిర్ణయం తీసుకునే వరకు సాగర్ నుంచి నీటి విడుదలను నిలుపుదల చేసేందుకు అంగీకరిస్తున్నట్టు జలశక్తి శాఖకు తెలిపారు. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విశాఖకు తరలించేలా ఆ బోర్డు చైర్మన్ కు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అంగీకరించినట్టు తెలిపారు. మరోవైపు సాగర్ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతల్ని కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్రం ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ అంగీకరించగా సిఆర్పీఎఫ్ బలగాలు డ్యాం పైకి చేరాయి. ఈ తెల్లవారుజామున 5ంటికి అక్కడికి చేరుకున్న కేంద్ర బలగాలు మధ్యాహ్నానికి డ్యాంపై మోహరించాయి. సిఆర్పీఎఫ్ బలగాలు రాగానే తెలంగాణ పోలీసులు వెనుతిరిగారు. సాగర్ డ్యాం వివాదంపై 2 రాష్ట్రాల పోలీసులు పరస్పరం కేసులు నమోదు చేశారు. ఏపీ పోలీసులు తమపై దాడికి పాల్పడ్డారని, ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు అనుమతి లేకుండా నీటిని విడుదల చేశారని తెలంగాణ సాగునీటి శాఖ అధికారులు చేసిన ఫిర్యాదుపై నిన్ననే తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు సాగర్ డ్యాంపై విధులకు విఘాతం కలిగించారని ఏపీ నీటిపారుదల శాఖ చేసిన ఫిర్యాదుపై ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసుపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల మధ్య కేంద్ర జలశక్తి సంఘం అసిస్టెంట్ డైరెక్టర్ విఎన్ రావు, కేఆర్ఎంబీ సభ్యులు అశోక్ కుమార్, రఘునాథ్ సాగర్ ఎడమ, కుడి కాల్వల్ని పరిశీలించారు. మరోవైపు సాగర్ వద్ద నవంబర్ 28కి ముందు ఉన్న పరిస్థితి కొనసాగించాలంటూ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ కు లేఖ రాశారు. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల మేరకు కేఆర్ఎంబీ సభ్యులు నాగార్జున సాగర్ కుడి కాలువ 7 నంబర్ గేటును మూసివేయించారు. ప్రస్తుతం 5వ నంబర్ గేటు ద్వారా నీళ్లు విడుదలవుతున్నాయి. రాత్రికి 5వ నంబర్ గేటు కూడా మూసివేసే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ డ్యాం భద్రతా సిబ్బంది ఉండడం కోసం డ్యాం కుడివైపున చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు దానికి తెలంగాణ ప్రత్యేక భద్రతా దళ సిబ్బంది అని బోర్డు ఉండేది. దీన్ని ఏపీ ప్రత్యేక భద్రతా దళంగా పేరు మార్చారు. పేరు మార్చడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను, నీటి హక్కులను వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కోసం పొరుగు రాష్ట్రానికి సీఎం జగన్ తాకట్టు పెట్టారని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. రాజకీయ వ్యక్తిగత లబ్ధి కోసమే జగన్ పోలీసులను నాగార్జున సాగర్ పైకి పంపారని ధ్వజమెత్తారు. డెల్టా రైతులు మొత్తుకున్న ఏ రోజు కూడా నోరు మెదపని జగన్ హఠాత్తుగా తెలంగాణ ఎన్నికల రోజు జగన్ నాటకానికి తెరలేపారని ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్యలపై 4.5 నుంచి సీఎం ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. నేను ముఖ్యమంత్రిని బహిరంగంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మొన్న ఆయన ఏ వెల్దుర్తి ప్రాంతంలో అయితే వరికెపూడి శిల ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశాడో అదే పల్నాడు ప్రాంతంలో రైతులు పత్తేసి మిర్చేసి ఆ మండలంలోనే పంటలు నష్టపోయిన మాట వాస్తవం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి కనపడదు, ఈ ప్రభుత్వంలో ఉన్న పాలకులు కనపడదు, ప్రజాప్రతినిధులు కనపడదు. కేవలం తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం దాడి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తెలుగు ప్రజలు విడిపోయినా తెలుగు జాతి ఒక్కటిగా ఉన్న ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనే సంకల్పమా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వైకాపా కాలకేయులు ఆంధ్రప్రదేశ్లోనే కాదు అమెరికాలో కూడా దాడులు, దందాలు, కిడ్నాప్లు, సైకో చేష్టలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. అమెరికాలో తెలుగువారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న సత్తారు వెంకటేష్ రెడ్డికి సీఎం జగన్ కు సంబంధమేంటని ప్రశ్నించారు. వైకాపా అధినేత సైకో ఇజంని మించిన సైకో వైకాపా ఎన్ఆర్ఐ సత్తారు వెంకటేష్ రెడ్డి అని మండిపడ్డారు. హ్యూమన్ ట్రాఫికింగ్, కిడ్నాప్, సాడిస్టుల హింసించడం వంటి నేరాలకు పాల్పడుతున్న వైకాపా ముఠాల ఆట కట్టించాలని డిమాండ్ చేశారు. అమెరికాలో వైకాపా సైకోల దుశ్చర్య వెనుక ఉన్న పెద్ద సైకో ముఠాని బయటికి లాగి శిక్షించాలని లోకేష్ కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సీఎం నివాసం వద్ద నరసరావుపేటకు చెందిన సాంబశివరావు కుటుంబం ఆత్మహత్య యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులు కోటిరెడ్డి, రవికిషోర్ రెడ్డి, కొబ్బరిబాబు, విశ్వేశ్వరరావు 2 ఏళ్ల నుంచి తమను మానసికంగా వేధిస్తున్నారని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. వారి వేధింపుల వల్లే గతేడాది తన తల్లి ప్రాణాలు కోల్పోయినట్టు కన్నీటి పర్యంతమయ్యారు. తన భూమి రిజిస్ట్రేషన్ విషయంలో 16 లక్షల రూపాయలు ఇవ్వాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అడిగితే తిరస్కరించినందుకే తనను తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని సాంబశివరావు ఆరోపించారు. ఇదే అంశంపై పల్నాడు ఎస్పీ, నరసరావుపేట డీఎస్పీలకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు ఫిర్యాదు చేయాలని తాడేపల్లికి వచ్చామని సాంబశివరావు తెలిపారు.
తెలుగు భాషను కష్టపడి కాకుండా ఇష్టపడి అభ్యసించాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మథరావు సూచించారు. తెలుగును సున్నితమైన, హృద్యమైన భాషగా పేర్కొన్న ఆయన భాషను ఆస్వాదిస్తూ ఆనందించాలని విద్యార్థులకు వివరించారు. విజయవాడలోని ఒక కళాశాలలో తెలుగు భాషపై నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయమూర్తి భాషపై ఉన్న మక్కువతో తాను తెలుగులోనే తీర్పులు రాశారని చెప్పారు. ప్రయత్నం చేయాలి, దేనికైనా అది ఇష్టంతో కూడిన ప్రయత్నం చేయాలి. మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పిందో ఇది కాదు, వాళ్ళు ఏమనుకో, వాళ్ళ కోసం కాదు, చదువు ఎవరి దీనికోసం ఒకటి. నేను తెలుగులో తీర్పులు రాశాను. ఇంతవరకు హైకోర్టులో తెలుగులో తీర్పులు రాసిన వాళ్ళు లేరు, అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఎక్కడైనా నేను దగ్గరగా 4000 కేసుల్లో తీర్పు చెప్పి నేను తెలుగులో ఎందుకు రాయాలని అనుకున్నానో, తెలుగులో ఎందుకు రాశాను అనేది ఒక ఆలోచన, ఎందుకు రాయకూడదనే ఒక ఆలోచన నన్ను తెలుగులో తీర్పుని రాయడానికి అవకాశం కలిగించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడుతోందని వాతావరణ విభాగం తెలిపింది. ఈ అర్ధరాత్రికి ఇది తుపానుగా మారుతుందని అంచనా వేసింది. నెల్లూరుకు ఆగ్నేయంగా 630 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 710 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను ఎల్లుండి మధ్యాహ్నానికి దక్షిణ కోస్తాంధ్ర, దక్షిణ తమిళనాడు తీరాలకు చేరువవుతుందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 5న నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాలో 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. వచ్చే 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 4 నుంచి సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. అటు తీవ్ర వాయుగుండం తుపానుగా మారుతున్న దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. తుపాను పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు. సహాయ పునరావాస చర్యలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సన్నద్ధంగా ఉండాలని జగన్ సూచించారు. తాగునీరు, ఆహారం, పాలు శిబిరాల్లో సరిపడా నిల్వ ఉంచాలని, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించారు. కరెంటు, రవాణా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరణ చర్యలను ప్రారంభించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు 8 జిల్లాలకు ముందస్తుగా నిధులు విడుదల చేశారు. తిరుపతి జిల్లాకు 2 కోట్లు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు 1 కోటి చొప్పున నిధులు విడుదల చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ శాసనసభలకు జరిగిన ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనున్నాయి. మిజోరంలో మాత్రం ప్రజల విజ్ఞప్తిపై ఓట్ల లెక్కింపును కేంద్ర ఎన్నికల సంఘం ఎల్లుండికి వాయిదా వేసింది. నవంబర్ 30న తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మధ్యప్రదేశ్లో అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాలతో ఆ రాష్ట్ర ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మధ్యప్రదేశ్లో 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా 116 చోట్ల గెలిచిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఛత్తీస్గఢ్లో 90 స్థానాలు ఉండగా ఇక్కడ కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్న ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనే ఆసక్తి ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అవలీలగా 46 సీట్ల మెజారిటీ మార్కును అందుకొని రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇక ప్రతిసారి అధికారాన్ని మార్చే సంప్రదాయం ఉన్న రాజస్థాన్లో ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈసారి విపక్ష భాజపా, అధికార కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందన్న అంచనాలతో ఫలితాలపై ఉత్కంఠ ఏర్పడింది. రాజస్థాన్లో 200 స్థానాలు ఉండగా ఓ అభ్యర్థి మరణంతో 199 స్థానాలకే ఎన్నికలు నిర్వహించారు. ఈ పరిస్థితిలో 100 సీట్లు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రతిపక్షాలు సహకరిస్తే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని కేంద్రం స్పష్టం చేసింది. సోమవారం పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటు శీతాకాల సమావేశాల ఎజెండాను ప్రభుత్వం వివరించగా నూతన క్రిమినల్ చట్టాలకు ఇంగ్లీష్ పేరు పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ధరల పెరుగుదల, మణిపూర్లో హింస, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలను అజెండాలో చేర్చాలని కోరాయి. అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అయితే సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. 19 బిల్లులు, 2 ఆర్థిక అంశాలు పార్లమెంటు శీతాకాల సమావేశాల పరిశీలనలో ఉన్నట్టు తెలిపారు. ఈ నెల 4 నుంచి 22 వరకు 15 రోజులు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతాయి. భానుడిని అధ్యయనం చేసేందుకు సెప్టెంబర్ 2న రోదసిలోకి దూసుకెళ్లిన ఆదిత్య L1 ఉపగ్రహం మరో మైలురాయిని చేరింది. ఉపగ్రహంలోని సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ పేలోడ్ తన ఆపరేషన్ ప్రారంభించినట్లు అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. పేలోడ్లోని 2 పరికరాలు సౌరగాలులను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 10న సూపర్ థర్మల్ ఎనర్జెటిక్ పార్టికల్, నవంబర్ 2న సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్లను క్రియాశీలం చేయగా
స్విస్లో ఉన్న 2 సెన్సార్లు 360 డిగ్రీల్లో తిరుగుతూ పనిచేస్తున్నాయని, అవి సోలార్ విండ్ అయాన్లు, ప్రైమరీ ప్రోటాన్స్, ఆల్ఫా పార్టికల్స్ ను విశ్లేషించినట్లు ఇస్రో తెలిపింది. ఈ సెన్సార్ సేకరించిన ఎనర్జీ హాస్టోగ్రామ్ను పరిశీలించిన తర్వాత ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్స్ లో కొన్ని వైవిధ్యాలు ఉన్నట్లు గుర్తించినట్లు ఇస్రో పేర్కొంది. ఈ విశ్లేషణతో సౌరగాలుల లక్షణాలపై సుదీర్ఘకాలం నెలకొన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం ఉందని తెలిపింది. లాగ్రాంజ్ పాయింట్ వద్ద కరోనల్ మాస్ ఎజెక్షన్ పై ఓ అవగాహనకు రావచ్చని ఇస్రో వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని దిగిన సెల్ఫీ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దుబాయ్లో జరుగుతున్న COP28 సదస్సు సందర్భంగా మోదీ, ఇటలీ ప్రధాని మెలోనితో కలిసి సెల్ఫీ దిగారు. దీనిని మెలోని గుడ్ ఫ్రెండ్స్ అంటూ ఎక్స్లో పోస్ట్ చేయడం సహా ఇద్దరు పేర్లు కలిసే విధంగా #మెలోడీ అనే ట్యాగ్ని జత చేశారు. అది సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవగా స్పందించిన ప్రధాని, స్నేహితులను కలవడం ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుందంటూ మెలోని పోస్టుకు బదులిచ్చారు.